బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆ రోజుల్లోనే రాజ్యాంగంలో హక్కు కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మేయర్ కొట్లూరి స్రవంతి జయవర్ధన్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ స్రవంతి మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధనలో అడుగులు వేయాలని కోరారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నగరపాలక సంస్థలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. అడిషనల్ కమిషనర్ ఓబులేష్ నందన్ గారితో, అదే కాకుండా మా అధికారులు అందరితో కలిసి ఈరోజు వారి వర్ధంతిని జరుపుకోవడం, ఈ ప్రాంతంలో జరుపుకోవడం అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఇలా నిలబడుకొని మాట్లాడగలుగుతున్నామంటే ఆ మహనీయుడు పుణ్యమేను. బలహీన వర్గాల, అనరాని వర్గాల అభ్యున్నత కోసం నాటి రోజుల్లోనే ఆయన రాసినటువంటి రాజ్యాంగ హక్కుల్లో మహిళల సమాన ఆస్తి హక్కు, మహిళలకు వెటర్నిటీ లీవులు ఇవ్వాలని, కానీ ఒక వర్గానికి ఒక జాతికి కాకుండా అందరికీ సమానంగా ఉండాలని ఒక ఆలోచనతోటి ఈ దేశ కీర్తిని, చరిత్రను పెంచే విధంగా ఆనాడు ఆయన రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో వారి స్ఫూర్తితోటి పయనించాలని, ఇప్పుడున్నటువంటి యువత అందరి మీద కూడా ఆ బాధ్యత ఉందని తెలియచేసుకుంటూ, మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ, మనమందరం కూడా వారి ఆశయాలను సాధించిన రోజే వారికి అసలైన ఘన నివాళులు అర్పించినట్టని తెలియచేసుకుంటూ, ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గౌరవ మేయర్ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిన విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న పరమపదించారు. వారు ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అగ్రగణ్య మేధావి అని చెప్పి ప్రపంచ దేశాలు కీర్తించాయి. వారు చేసినటువంటి సేవల్లో ముఖ్యంగా మన గౌరవ మేయర్ గారు చెప్పినట్లుగా వారు కేవలం ఒక జాతి కోసమో ఒక వర్గం కోసమో కాకుండా ప్రపంచ మానవాళి కోసం అనేక రకాల చట్టాలు కానివ్వండి, హక్కులను కానివ్వండి కల్పించారు. అటువంటి గొప్ప మానవతావాది మన భారతదేశంలో పుట్టడం మనందరికీ కూడా గర్వకారణమని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తమ విధి నిర్వహణలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క త్యాగాన్ని, వారి యొక్క త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా విధి నిర్వహణలో ఈ కార్పొరేషన్ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.